ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏం రాదా నేను ముసి ముసి కుషి కుషిని ఎక్కడ అంటారులే చూసిగలరు ఇక బయట చూసి ఎట్లున్నారు ఇక బందోబస్తు మంచి పెద్ద ఉన్న తలం ఇక చూరదారులో వెళ్ళిపోతుంది అంటారులే. అవును ఈరోజు ఒక స్పెషల్ మంచి దగ్గరికి వచ్చింది ఇక చాలా స్పెషల్. ఇంత స్పెషల్ అన్నాడు జల్దీ మాకు ముఖం చూపంటారుగా. ఇక ఏడికి వచ్చిన అంటే కొడంగల్కి వచ్చిన మన వికారాబాద్ జిల్లా. ఇక కొడంగల్ అంటే ఎవరు గుర్తుకొస్తామంటే పెద్దసారి గుర్తుకొస్తాడా మన సీఎం రేవంత్ రెడ్డి సార్. ఇక సార్ ఊరికి వచ్చిన రా ఇక కొడంగల్ మున్సిపల్ చైర్మన్. ఇక అన్న గురించి చెప్పాలంటే ఇక సార్ ఎట్లా చెప్తా అట్లా సార్ పెద్ద సార్ ఎక్కడ అడుగు వేస్తే అక్కడనే ఇక ఏమంటారు తండ్రి ఎట్లా అడుగేసేసి కొడుకు ఏమంటారు అడుగులు అడుగు వేసుకోపోయినట్టు ఇక ఆ విధంగా స్టార్టింగ్ నుండి టీడీపీ ఉంటూ బై బర్త్. ఇక పెద్ద సార్ కూడా కదే కదా మన రేవంత్ రెడ్డి సార్ కూడా. ఇంకా అట్లా ఇక కాంగ్రెస్ రావడం మళ్ళీ సార్ ఏమైనా కాంగ్రెస్లోకి వస్తూ మస్తు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మన మున్సిపల్ చైర్మన్ అయింది ఈసారి. సార్ కూడా వచ్చేసి ప్రశాంత్ ఎర్ర బుర్రగా తమాషున్నాడు సార్. ఇక కూర్చున్నా ఇక సార్ పట్టుకోవాలి రా. ఇక సార్ చాలా బిజీ ఉన్నాడు. ఈ పిల్లగా సార్ చూపెట్టి ఇక సార్తో ముచ్చట పెడతాను. నమస్తే. నమస్తే. బాగున్నావా? ఆరోగ్యం మంచి కదా. ఇక పొద్దున వాకింగ్ వేయడం కానీ ఇక్కడ కూర్చుని చాలా మంది వచ్చింది ఇక వస్తూ పోతుంది ఇక పబ్లిక్. ఇక ఇప్పుడు నేను వచ్చిన మరి నేను ముచ్చబెట్టికి రోజు అందరికి పంచాయతీ చెప్తావు. ఈరోజు నాకు ఇప్పుడు రాత్రి ముచ్చబెట్టాలి మరి ఇక సురు చేద్దామా? ఇక ప్రశాంత్ అన్న నేనంటే తెలుసుకొని వస్తుంది. ఇక మామూలు కూడా తెలుసు కానీ ఇక మీ నోటితో మాట చెప్తే బాగుంటుంది. ఇది చెప్తే మీ గురించి. నా పేరు నందారం ప్రశాంత్, కొడంగల్ మున్సిపల్ చైర్మన్. మా తాత 1978లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యాడు. టీడీపీలో జాయిన్ అయ్యాక కూడా 3 సార్లు ఎమ్మెల్యే మాట్లాడు. మరి ఈ రాజకీయ ప్రస్థానం ఎట్లా సులువైంది? ఎందుకంటే కుటుంబ సభ్యులు చేసిన రాజకీయం మీరే రాజకీయానికి వస్తారా? 1978లో మా తాత నందారం వెంకటయ్య గారు ఫస్ట్ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే. తర్వాత 82లో ఎన్టీ రామారావు పార్టీ ప్రస్తావించిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం తెలుగుదేశంలోకి వెళ్ళి ఎమ్మెల్యే. ఒకసారి గురునాథ్ రెడ్డి, ఒకసారి మా తాత, ఇద్దరు అట్లా ఈక్వేషన్లో వేసుకుంటూ వచ్చారు. 5 years వాళ్ళు, 5 years మేము. తర్వాత మా తాత చనిపోయిన తర్వాత మా చిన్నాయన కూడా బై ఎలక్షన్లో ఎమ్మెల్యేగా చేసిండు. తర్వాత టికెట్ ఇవ్వకుంటే మళ్ళీ టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇచ్చిండ్రు. బోర్డు మెంబర్ల 6 నెలల తర్వాత యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత అప్పటి నుంచి కంటిన్యూగా 10 ఏళ్ళు గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యే చేసిండు. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు. అంత ఇబ్బంది ఉన్నా కూడా ఎప్పుడు పార్టీ మారి చేయలేదు. తెలుగుదేశంలోనూ చంద్రబాబు నాయుడు పిలిచి ఇవాళ రేవంత్ రెడ్డిని మీ కాన్స్టిట్యున్సీకి పంపిస్తున్నా, అన్ని విధాలు చూసుకుంటాడు, మీకు ఎందుకు నేను ఉన్నా అని చెప్పినందుకు ఆయన ఆశీర్వాదంతోన, ఆయన అందండలతోన ఇవాళ వరకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మడే ఉండడం జరిగింది. ఆయన నమ్మిన బంటులక్క కొడంగల్కి మేము ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కొడంగల్కి వచ్చిన తర్వాత ఫస్ట్గా మా వార్డులో బై ఎలక్షన్ ఎంపీటీసీ జరిగింది. అప్పట్లో ఎంపీటీసీ 2.5 years చేసిన తర్వాత ఒకసారి ఎంపీటీసీ ఓడిపోయినా తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉండుకుంటూ ఆయనకు నమ్మిన ఆయన నన్ను నమ్మిండు, నేను ఆయన నమ్మి రాజకీయం చేస్తున్నాం కొడంగల్. ఈరోజు వరకు నమ్మకం మీద రాజకీయాలు చేస్తున్నాము. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం, ప్రజలకు సేవ చేసే భాగ్యం మా పెద్దల నుంచి ఉంది కాబట్టి ఇవాళ వరకు ఆ ప్రజలకు సేవ చేసినందుకు గుర్తింపుగా మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా అవుట్ రైట్గా మాకు 10 సీట్లు ఇచ్చి మమ్మల్ని మున్సిపల్ చేయడం జరిగింది కొడంగల్ ప్రజలు. మరి ఎచ్చకెలికి కిత్తలా మున్సిపల్ చైర్మన్ పోటీ చేస్తుంది. కొడంగల్ అంటే అదొక వైబ్రేషన్, అందరికి తెలంగాణలో వైబ్రేషన్. ఎందుకంటే పెద్దసారి ఊరు ఇదే కదా. మరి ఇట్లా ఆ టైంలో రాజకీయ ప్రస్థానం ఎట్లా జరిగిందమ్మా? మరి ఎలక్షన్లో ఏ విధంగా జరిగింది? యాక్చువల్గా రాజకీయ ప్రస్థానం అంటే మేము యాక్చువల్గా స్టేట్లో ఏదో ఒకటి కార్పొరేషన్ కావాలనే ఒక ఆలోచనతోనే ఉన్నాం. అయితే కొడంగల్ ప్రజలు ఏంటంటే ఒక 30-40 ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం రాజకీయ ప్రస్థానం నుండి డెవలప్మెంట్ కాలేదు, డెవలప్మెంట్కి అన్ని అడ్డంకులు ఉన్నాయనే ఉద్దేశంతోన ఇలా ప్రజలందరూ వచ్చి కోరుకుంటే నేను మున్సిపల్ ఎలక్షన్లో నిలవడం జరిగింది. నిలబడ్డ తర్వాత కూడా ఇద్దరం ఒకటే పార్టీలో ఉన్నామనే వాయిస్ నేను చాలా మటుకు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు మాకు ఇప్పుడు యాంటీ వర్గం ఏదైతే గురునాథ్ రెడ్డి వాళ్ళ వర్గం ఉందో వాళ్ళు కొంచెం దాన్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఎన్నేళ్ళు చేసారు కదా, ఎన్నేళ్ళ నుంచి ఉన్న అధికారాన్ని ఎందుకు ఓడుకున్నారనే ఒక ఉద్దేశంతోన వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తే నాకు ప్రజల అండదండలతోన నా రాజకీయం నేను చేసిన
ఇవాళ నా రాజకీయానికి మన గౌరవనీయులు తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి అండదండలతో ఇవాళ నేను మున్సిపల్ చైర్మన్ కావడం జరిగింది. మరి ఈ మున్సిపల్ చైర్మన్ పోటీ చేస్తున్నప్పుడు అంటే కౌన్సిలర్లో పోటీ చేయాలి. మరి వార్డులో కానీ మన కొడంగల్ గ్రామంలో కానీ సమస్యలు ఏం చెప్పారన్న మీ ప్రజలు? కొడంగల్ మున్సిపల్ మొత్తము అందరికీ ముఖ్యంగా మేజర్గా మున్సిపల్ మోర్ల సమస్య, నీళ్ళ సమస్య ఎక్కడ లేదు కానీ మోర్ల సమస్య, ఇండ్ల సమస్య, పింఛన్ల సమస్య, ఇక కొంతమందికి పేదవాళ్ళు ఈ కూరగాయలు అమ్ముకునేటోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి కొన్ని సమస్యలు ఉండే. అయితే ఇవాళ ఎలక్షన్లో ఇచ్చిన హామీల మేరకు నేను ఎక్కడ లేని విధంగా కొడంగల్ మున్సిపాలిటీలో వచ్చినాక 15-20 రోజులని ఒక డిసిషన్ తీసుకుంటామని చెప్పి మొన్న మీటింగ్లో కొడంగల్ మున్సిపల్ తైబాజార్ అనేది ఎత్తివేయడం జరిగింది పూర్తిగా. ఎందుకంటే చుట్టుముట్టు కూరగాయలు అమ్ముకొని వాళ్ళు ఆ కష్టం మీద కొడంగల్కు అమ్ముకోనికి వస్తారు కాబట్టి, అయితే ఆ వాళ్ళకు కూడా పాపం ఆ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ట్యాక్స్ వసూలు చేయొద్దు అనే ఒక ఉద్దేశంతో తైబాజార్ అనేది కొడంగల్ ఎత్తివేయడం జరిగింది. వాస్తవంగా కొడంగల్ మున్సిపాలిటీ అనేది చాలా పేద మున్సిపాలిటీ. దీంట్లో ఫండ్స్ లేవు, ఏం లేవు. దాంట్లో అసలు ఎంతసేపు అయినా కూడా ట్యాక్స్ల మీదే ఆధారం. అటువంటిది అలా గెలిచిన తర్వాత కూడా నేను ఇంటింటికి తిరిగి ట్యాక్సులు కూడా వసూలు చేయడం జరిగింది కొంతమంది వరకు. అయితే కాకపోతే ఏంటంటే ఎలక్షన్ల హామీలు ఇచ్చినందుకు ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు అనేది మేము ఖచ్చితంగా స్లోగన్ పెట్టుకున్నాం. మేము కోపం కూడా గట్టిగా చెప్పాలి, కరాకర మాట చెప్పాలి. బరాబర్ మాట్లాడతాం. మాకు ఖర్చు ఎంత వచ్చిందని ఎలక్షన్ల ఖర్చు ఏమొస్తుంది రానికి? ప్రజలందరూ విసిగిపోయినరు అవతలకు. మనకు మంచిగా అంత సంతోషంగా నడిచినా కూడా అంటే కొడంగల్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి డెవలప్మెంట్ మొగ్గు చూపించారు జనాలు అంతే. 70 ఏళ్ల నుంచి అభివృద్ధి లేదు. అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు చేసినా కూడా వాళ్ళకు ఆ కాలంలో ఫండ్స్ లేవు, సరిగా ఏం చేయలేకపోయారు. ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు కొడంగల్కు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి విపరీతంగా నిధులు వస్తాయి, విపరీతంగా డెవలప్మెంట్ అవుతుంది ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతోనే ప్రజలు ప్రేమభావంతోనే ఓట్లు వేసిర్రు. మాకు చాలా మంది ఎలక్షన్ల కన్నా ముందు రోడ్ వైడనింగ్ ఉంది, అది ఉంది, మీరు ఏడ గెలుస్తారు, చాలా సమస్యలు ఉన్నాయి అన్నారు. ఆ సమస్యలను అన్ని అధిగమించుకుంటూ కొడంగల్ ప్రజలు డెవలప్మెంట్ బునాది వేసిర్రు, డెవలప్మెంట్ కు ఓటు వేసిర్రు. డెవలప్మెంట్ విషయంలోనే మాకు పట్టం కట్టిందని నేను చెప్తున్నాను. ఎంత వచ్చింది మెజార్టీ? మాకు 250 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఎన్ని వార్డులు? మొత్తం 12 వార్డులు. 12 వార్డులు వచ్చినాయా? 12 వార్డులలో 10 వార్డులు వచ్చినాయి. ఒకటి ఎంఐఎం, ఒకటి టీఆర్ఎస్. 2 10 వచ్చినాయి. మరి ఇంత మంచి వ్యవసాయం గెలిచినాక మళ్ళీ చైర్మన్ సాబ్ కూడా అయితే నేను గెలిచిన వార్డు కూడా కొడంగల్ లేదు. కొడంగల్ పక్కన 5 కిలోమీటర్లు గుండ్లకుంట. ఆ గుండ్లకుంటలో మొత్తం దొరల భూములు, వాళ్ళ భయం అయినా కూడా నేను ఆడ వేయాలనుకున్నా, ఆడ వేసిన, ఆడ గెలిచిన. అది రోజు వేస్తాం. మరి నాకు రోజు పోయేదేమో వ్యవస్థనే నడిపిస్తున్నాం అన్నమాట. గుండ్లకుంట ప్రజలకు ఆ రోజు హామీ ఇచ్చిన నేను. అంతే. మీరు నాకు నా మీద నమ్మకంతోనే నన్ను గెలిపించారు. మీ ఊర్లో కాలుకి మన్నంటకుండా రోడ్లు వేపిస్తా, మోర్లు కట్టిస్తా, లైట్లు వేపిస్తా. మీ గ్రామ ప్రజలకు ఖచ్చితంగా స్కూల్ బిల్డింగ్ అనేది అసలు కొలాప్స్ కండిషన్ అన్న, ఆ స్కూల్ బిల్డింగ్ హెచ్ఎండి వాళ్ళని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్ గా డెవలప్మెంట్ చేసి కొడంగల్ వాళ్ళు కూడా గుళ్ళకుండా చూసే పరిస్థితి తీసుకొస్తా అని చెప్పిన నేను. మరి ఇంత కడాకడ మాట్లాడుతున్నావు, మంచి మనుషులు గెలిచినాక మరి ఏం కార్యక్రమం సురువైనాయమని మన మున్సిపాలిటీ గెలిచినాక ఫస్ట్గా ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, తైబాజార్ అనేది మొట్టమొదటగా ఎత్తివేయడం జరిగింది. ఎందుకంటే కొడంగల్కు చుట్టుముట్టు ఒక 5-6 గ్రామాలు మున్సిపల్లో ఉన్నాయి. ఆ గ్రామాలలో పొద్దుగాలు వెళ్ళేస్తే కూరగాయలు, పాలకూర, తోటకూర, బూల్కాపూర్, ఐనన్పల్లి, కొండ్రెడ్డిపల్లి వీళ్ళందరూ కొడంగల్కు పాలమనికే, పండ్లమనికే, కూరగాయల మనికే వస్తారు. వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ మొదటగా చేసిన కార్యక్రమమే అది. ప్రజలకు ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన తప్ప తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో ఏం జరగలేదు కాబట్టి ఇలా ఏ అడుగున పోతే ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్లు విపరీతంగా వస్తున్నాయి. నేను మొన్న మా సార్తో కూడా చెప్పిన, పోయినసారి 3500 ఇల్లు ఇచ్చారు సార్ తాలూకాకు, నాకు ఇవాళ మున్సిపల్కు ఒక్కటే 500 ఇల్లు ఇవ్వాలని చెప్పిన నేను. ఎందుకంటే అడుగున లాస్ట్ టైం ఇచ్చిన 400 ఇల్లు ఒక్క ఇల్లు కూడా బ్యాలెన్స్ లేకుండా కట్టుకున్నారు ప్రజలు. ఇలా మోడల్ విలేజ్ అనేది అన్నారం తీసుకున్నాము, అక్కడ 260 ఇల్లు శాంక్షన్ అయితే 170 ఇల్లు కట్టుకున్నారు అక్కడ ఇంకా కూడా. అందుకే ఇలా ఇందిరమ్మ ఇళ్లకు మొదటి ప్రియారిటీ ఇవ్వాలి, పెన్షన్లకు రెండో ప్రియారిటీ. పెన్షన్లు కూడా ఆ రోజు రాజశేఖర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంతవరకు కొత్త పెన్షన్లు అనేవి ఇవ్వడం లేదు.
ఇవ్వడం జరిగింది కూడా లేదు. కాబట్టి అలా పెన్షన్లు కూడా సార్ ఏప్రిల్ ఇస్తాడు. మొదటి ప్రియారిటీ కొడంగల్కి ఇచ్చి కొడంగల్ కూడా అత్యధిక మందికి పెన్షన్లు ఇస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఇలా ఇంకోటి ఏంటంటే గుండ్లకుంటలో కూడా సార్ వాళ్ళ సొంత ఊరు కొండ్రెడ్డిపల్లిలో రోజుకు రెండు ట్యాంకర్లు 3 ట్యాంకర్ల పాలు పోతాయి. ఇలా గుండ్లకుంటలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంకు 2 బర్రెలు 3 బర్రెలు ప్రభుత్వ స్కీమ్ నుంచి ఇచ్చి వాళ్ళని డైరీ ఫామ్ మీద డైరీ ఫామ్ టైపు అడవులు వాళ్ళని రైతులతో వేయించి కూడా ఆ గుండ్లకుంట గ్రామంని కూడా పాలకు మంచి కేంద్రంగా చేయాలని చెప్పి ఒక టార్గెట్ ఉంది. అది కూడా ఖచ్చితంగా చేస్తాం. మరి ఈ క్వశ్చన్ అడగాలంటే నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఒక ప్రశ్న ఉన్నది అడుగునా. మరి గతంలో మన కేసీఆర్ సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు, ఈ గీతలో కూడా పెద్ద మనిషి రేవంత్ రెడ్డి సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్పాలి కదా. 2 వ్యత్యాసాలు. ఆయన మొట్టమొదటిగా కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వస్తే ఫస్ట్ ముఖ్యమంత్రి దళితుడు అన్నాడు. దళితుడు పోయి ఆయననే ముఖ్యమంత్రి చేసిన 10 ఏళ్ళు ఆయన కుటుంబము. రెండవది కాళేశ్వరం అన్నాడు. ఇలా కాళేశ్వరం గోడలు పరిధిపోతున్నాయి ఆయన ముందల్నే. మూడవది ఇలా దళిత బంధు ఇస్తా అన్నాడు. ఆయన నమ్ముకొని ఆయన వెంబడిన వాళ్ళకు కూడా అది కూడా ఒక్కొక్క యూనిట్కి 3 లక్షలు లంచం తీసుకొని ఆయన ట్రాక్టర్లు ఇచ్చారు వాళ్ళు. ఇలా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క బెనిఫిషియర్కు ప్రతి ఒక్క ఎలిజిబుల్ క్యాండిడేట్కు ఇందిరా మిల్లు రావడం జరిగింది. ఇలా ఎవరి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే వాడు పేదోడు, వాడు ఆ రోజు ఓటేసే రోజు మనల్ని ఆలోచన చేసి కేసీఆర్ ఇట్లా మనల్ని మోసం చేసిన ఉద్దేశంతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటేసింది. కాబట్టి ప్రతి ఒక్క నిరుపేదకు ఒక ఇల్లు వేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి అదే ఉద్దేశంతోనే ఇలా ప్రతి ఒక్క నిరుపేదకు బాజాబ్తా 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇంట్లో పైసలు వస్తున్నాయి. వాళ్ళు దాంట్లో వేసుకొని మంచిగా ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇలా ఏ ఊరికైనా ఇందిరమ్మ ఇంట్లో ఓపెనింగ్ ఖచ్చితంగా పిలుస్తున్నారు. ఆ ప్రజల కళ్ళ సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కేసీఆర్ చాలా స్కీములు పెట్టిండు. ఎన్నో స్కీములు పెట్టినా ఆ స్కీములు అనేటివి ఇంప్లిమెంటేషన్ కాలే. ఎంతసేపు వాళ్ళ కుటుంబ పాలన వాళ్ళ కుటుంబంకు నచ్చిన స్కీమ్లే జరిగినాయి. కానీ ఇలా బతుకమ్మ చీరలైనా ఇందిరమ్మ చీరలైనా దానికి దీనికి తేడా చాలా ఉంది. ఇలా మొన్ననే రంజాన్కు కూడా తోఫా ఇచ్చిర్రు. రంజాన్ తోఫా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ చీరలు ఆ బట్టలు చూస్తే ఎంత మంచిగా ఉన్నాయి. అంతకుముందు ఇచ్చింది ఏంది మన గోనె సంచులు వచ్చినట్లు సంచులు తెచ్చి పడేస్తున్నారు ఎంఆర్ఎఫ్స్లో. ఇలా దానికి ఒక మంచిగా ప్యాకింగ్ చేసి మంచిగా లోపల చీర కూడా బట్ట కూడా దానికి, ఎందుకంటే ఏదైనా మనం ఎవరికైనా ఇస్తున్నామంటే వాళ్ళు ఆ బట్టలు వేసుకున్నాలే. గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరలన్నీ చేనులకు పొలాలకు కట్టుకున్నారు చుట్టుముట్టు చీరలు, కానీ ఎవ్వరు దొరుకులే. ఇలా మంచిగా బతుకమ్మ చీరలు పెళ్లిలకు ఫంక్షన్లకు కూడా కట్టుకొని పోతున్నారు బతుకమ్మ చీరలు. ఇలా మైనార్టీలకు ఇచ్చిన చీరలు కానీ మైనార్టీలకు ఇచ్చిన బట్టలు కూడా వాళ్ళు బాజాబ్తో మంచిగా కుట్టుకొని మంచిగా వేసుకొని ఇలా ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క కుటుంబంకి కొడంగల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పినరో అది తూచా తప్పకుండా ఒకటి మంచిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. మహిళలకు ఉచిత బస్సు అన్నాడు. గవర్నమెంట్ రాగానే ఇవాళ వరకు చాలామంది మహిళలు అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళ అత్తోళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయినా గుడికి పోయినా బడికి పోయినా మంచిగా రేవంత్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారు ఇవాళ. ఎందుకంటే వాళ్ళకు ఒక రకంగా మహిళలకు కూడా నెలకు ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు ఆదా చేసినట్టే గవర్నమెంట్ తరఫు నుంచి. రెండవది ఉచిత విద్యుత్. ఇవాళ ఉచిత విద్యుత్ విషయంలో కూడా ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్లకు నిరుపేదలకు 200 యూనిట్ల వరకు నిరుపేదలకు కాలుస్తారు. 200 యూనిట్లు దాటితేనే కొంచెం మధ్యతరగతి వాళ్ళు కాలుస్తారు. కాబట్టి ఆ 200 యూనిట్ల వరకు ఖచ్చితంగా ఆ విద్యుత్ అనేది అమలవుతుంది. ఇవాళ మళ్ళా గవర్నమెంట్ మీద భారం పడతో ఉద్దేశంతోన ఇవాళ కొడంగల్ మండలంని సోలార్ కేంద్రంగా ప్రకటించి కొడంగల్ మండల జెట్ స్పీడ్ల సోలార్ కూడా ఫిట్ చేస్తున్నారు. ఆ గృహజ్యోతి పథకంకు అర్హులైన వాళ్ళకు మాత్రమే చేస్తున్నారు. గృహజ్యోతి పథకానికి ఎవరైతే అమలవుతుండ్రో వాళ్లకు మళ్ళీ సోలార్, ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ మీద 200 యూనిట్లు ఇలా కేసీఆర్ చేసిన అప్పుల కుప్పకు గవర్నమెంట్ భరించే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా సోలార్లు ఫిట్ చేస్తున్నారు మంచి వాళ్ళ ఇంట్లో మీద. ఇలా సోలార్లు ఫిట్ చేస్తే కూడా ప్రతి ఒక్కరికి కరెంటు పోతుంది, వర్షం పడుతుంది, ఆ లైన్లు పోయినాయి, వైర్లు పోయినాయి, మా ఇంట్లో కరెంటు లేదనే ఉద్దేశం కూడా లేకుంటుంది. కాబట్టి ఇలా 24 గంటలు వాళ్ళ ఇంట్లో సోలార్ ద్వారా మంచిగా కరెంట్ వస్తున్నది. ఇలా రేషన్ బియ్యానికి వస్తే కూడా మంచిగా ఉచిత బియ్యం ఇచ్చుకుంటూ ఇలా మొన్ననే 3 నెలల రేషన్ బియ్యము ఒకటేసారి ఇవ్వడం జరిగింది. దేశ పరిస్థితి ఏందో మళ్ళీ, ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి. ఇదంతా ఎక్కడెక్కడైతే ముందు రేషన్ నిరుపేదలకు అందరికీ రేషన్ ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో మంచిగా సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఆ సన్న బియ్యం కూడా క్వాలిటీగా ఇచ్చుకుంటూ ఇలా మీరు ఎక్కడ పోయినా ఇవాళ బియ్యం కూడా పక్కదారి పట్టొద్దు అని చెప్పి
ఆ బియ్యం కూడా మంచిగా విజిలెన్స్ వ్యవస్థ కూడా పటిష్టపరుస్తూ పేదలకు మొత్తము మంచిగా సన్న బియ్యాన్ని అందిస్తున్నాడు. ఇవాళ కేసీఆర్ చెప్పినామని ఇవాళ గప్పాలు కొడుతున్నారు. ఇవాళ రోడ్ల మీద కేటీఆర్ హరీష్ రావు అందరూ అడుగుతున్నారు. ఇవాళ మళ్ళీ కేటీఆర్ అనేటోడు మళ్ళీ ఇవాళ 700 కోట్లతోన మళ్ళీ ఇండ్లు కట్టుకుంటే 700 కోట్ల డబ్బు ఎక్కడదని నేను అడుగుతున్నా. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఆ రోజు కేసీఆర్ ఎంబడిన వాళ్ళ కార్లలో డీజిల్ కూడా పైసలు లేకుంటే ఆ రోజు మా సార్ సాయం చేసిన రోజులు ఉన్నాయి. మళ్ళీ అటువంటి రోజులు పోయి ఇవాళ వాళ్ళే బెంచ్ కార్లలో ఆడి కార్లలో తిరుగుతున్నారు. కానీ పేద ప్రజలు ఎవరైనా కార్లలో తిరుగుతున్నారా, ఎవరైనా సైకిల్ మోటార్లు కూడా కొనే పరిస్థితి లేకుండా మొత్తం వాళ్ళ కుటుంబము వాళ్ళ నమ్ముకొని ఉన్న కులానికే ఒకరికి న్యాయం చేసినాం తప్ప వేరే కులానికి కూడా న్యాయం చేయాలని చెప్పి కడాఖండిగా చెప్తున్నారు. రేషన్ కార్డులు కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప మళ్ళీ ఈ 10 ఏళ్ళ రేషన్ కార్డు రాలేవు. ఇలా రేషన్ కార్డులను చూసే రేషన్ కార్డులు ఇస్తారనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలు పట్టం కట్టిర్రు. ఇలా గ్యాస్ కూడా అంతే. గ్యాస్ కూడా నిరుపేదలకు ఎవరికైతే బీపీఎల్ కింద ఉన్నారో ఆ కుటుంబాలకు 500 సబ్సిడీ కూడా చాలా మందికి వస్తుంది. ఎవరెవరు దాంట్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 100% వస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ప్రజాపాలన రోజు అందుకే దరఖాస్తు చేసుకోమని చెప్పినాము. ఇలా ఈ 10 వరకు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అందరికీ 1/1 ఖచ్చితంగా వాళ్ళకి అందుతున్నాయి. ఎందుకంటే నేను కూడా మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఆఫీసులో విషయం ఏంది కొంతమందికి రోజువతి పథకం కింద రాలేదని అప్లికేషన్లు వస్తే వాళ్ళు చెప్పిన ప్రజాపాలన అప్లికేషన్లు చేసుకున్న ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు సార్. ఇలా అది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ విడత ఆ కార్యక్రమం కూడా సార్ వాళ్ళకు కూడా వస్తుంది సార్ అని చెప్పిర్రు. ఇలా ఏదున్నా నిరుపేదలకు న్యాయం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఫస్ట్ నుంచి కూడా ఆ రోజు ఇందిరమ్మ రాజ్యమైనా, రాజశేఖర్ రాజ్యమైనా, ఇవాళ రాజీవ్ గాంధీ రాజ్యమైనా ఎప్పుడైనా నిరుపేదలకే న్యాయం జరిగింది. కాబట్టి కేంద్రం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేదలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని చెప్పి అలా కడాఖండిగా చెప్తున్నాం. ఇలా మోడీ చేసినా కూడా ఇవాళ ఏముంది మొత్తం అదాని అంబానీలే బతుకుతున్నారు. కానీ ఇవాళ ఒక్కొక్క వస్తువు ఏం ధరలు అవుతున్నాయి. ఇంకో 2 రోజులు అయితే ఇవాళ గ్యాసు పెట్రోలు విపరీతంగా పెరిగి నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇవాళ బంగారం కొనే పరిస్థితి లేదు. బంగారం ఆ రోజు 6,000, 6,000, 7,000, 60,000, 50,000 తొలమున్న బంగారం ఇవాళ 1,50,000 అయింది. ఒక నిరుపేద పెళ్లి చేయాలంటే పుస్తలు కొనుక్కునే పరిస్థితి కూడా లేదని చెప్పి నేను చెప్తున్నాను. ఈ వర్గపూర్ ఏందన్నా మన కొడంగల్లో చాలా వర్గాలు ఉంటాయి. వర్గపూర్ ఏంటిది? వర్గపూర్ అనేది 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఎవరు కలిసిమెలిసి చేసిన వాళ్ళు లేరు. ఎందుకంటే ఇవాళ గురునాథ్ రెడ్డి గారు కూడా 34 ఆయన కూడా 4-5 సార్లు ఎమ్మెల్యే చేసిండు. మేము కూడా 4-5 సార్లు 3-4 సార్లు ఎమ్మెల్యేలు చేసినాం. కాబట్టి ఆ వర్గం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్గపూర్ ఉంది. ఇలా వర్గపూర్ అనేది నియంత్రించాలనే ఉద్దేశంతోనే ఆయన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందర మన గురునాథ్ రెడ్డి ద్వారా పార్టీలకు తీసుకుందాం నాకు కూడా అడిగిండే. అలా తీసుకోసారి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఈ రాజకీయాలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. గుడి గడి అనేది 2 పేర్లు కొడంగల్ ప్రస్తావంగా ముఖ్యంగా గుడి అంటే నందారం కుటుంబం, గడి అంటే గురునాథ్ రెడ్డి కుటుంబం. ఈ 2 కుటుంబాలు కలిసి పనిచేద్దామనే ఒక ఉద్దేశంతోనే ఒక ఆలోచనతోనే మంచి ఆలోచనతోనే మేము కూడా ఆ రోజు గురునాథ్ రెడ్డి గారి పార్టీలో కలుపుకోవడం జరిగింది. ఇక 30-40 ఏళ్ళ నుంచి ఉన్న వర్గపూర్ ఒకసారి కలవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. పోతరంగా కలుస్తుంది. ఇప్పటికి కూడా చాలా మటుకు 90% అందరికి కలుపుకొనే పోతున్నాం. 10% మాత్రమే లేదు. ఎందుకంటే నిన్నమన్నటి వరకు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు. ఇవాళ మా వాళ్ళు కష్టపడి ఉన్నారు కాబట్టి ఇవాళ మా వాళ్ళు అడుగులో తప్పు లేదు. అందుకే మొన్న సర్పంచ్ ఎలక్షన్ కూడా కష్టపడే వాళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఇలా సర్పంచ్ చేసాము. ఇలా మార్కెట్ చైర్మన్ విషయంలో కూడా గురునాథ్ రెడ్డి గారు పెద్దలు అడిగితే నేను ఒకటే చెప్పిన, మా వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి కష్టపడి పార్టీ నమ్ముకొని వ్యక్తి నమ్ముకొని కష్టకాలంలో వెంబడి ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఏం అడగకండి అని చెప్పి ఒక మాట చెప్తే ఆయన కూడా ఏమనలేదు పాపం. అందుకే ఇవాళ ఆ కష్టపడ్డ కార్యకర్త జడ్పీసీ నాడు ఓడిపోయాడు కాబట్టి ఇవాళ కష్టపడడానికి అంబాయి గౌడ్ అనే వ్యక్తికి మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇక ముందల కూడా నా ఉద్దేశం ఒకటే, ఎంతసేపు పైసలు ఎలక్షన్లు చేయొద్దు. ఫ్యూచర్లో కష్టపడ్డ కార్యకర్తకు పనిచేస్తేనే వాడు రేపు జెండా మోస్తాడు, మన ఎంబడి ఉంటాడు. రేపు కష్టపడి కార్యకర్త మన ఎంబడి ఉన్నప్పుడే మనకు ఖర్చు తక్కువైతే ఎలక్షన్లలో కూడా పైసలు లేని ఎలక్షన్ చేయాలనే ఒక ఉద్దేశం. అది నా కళ్ళతో చూస్తామా దేవుడు కూడా మా అందరికీ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఫ్యూచర్లో పైసలకు అమ్ముడు పోయి రాజకీయాలు చేస్తే రేపు ప్రజలు కొట్లాడి తీసుకునే అర్హత లేకుంటుంది వాళ్ళకు. ఇవాళ మా గుండ్లకుంట ప్రజలైనా కొడంగల్ ప్రజలైనా మున్సిపాలిటీ చేస్తారు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చి అవుట్ రైట్గా అడుగుతున్నారు. ఒక వ్యక్తికి నేను కొంచెం ఏదో
పొద్దుమికల ఖర్చు ఉంటుంది కానీ ఆయన జేబులో పెట్టికి పోతే అయ్యా నువ్వు ఆ రోజు నాకు ట్రాన్స్ఫార్మర్ ఇప్పించినావు, నాకు రూపాయి కూడా వద్దా అని చెప్పి ఆయన ఆ వ్యక్తి నాకు ఓటేసిండు. నాకు అది చాలా సంతోషం అనిపించింది. ఇన్ ఫ్యూచర్లో కూడా అటువంటి ఎలక్షన్లు రావాలి, అటువంటి ఎలక్షన్లు చేయాలనే ఒక ఉద్దేశపూర్వకంగానే ఇలా కొడంగల్ మేము డెవలప్మెంట్ విన కానీ ప్రజలకు నిరుపేదలకు ఏది అవసరం ఉంటే అది చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆలోచనతోనే ఎలక్షన్లు చేస్తున్నాం మేము కొడంగల్. ఇక సేవా కార్యక్రమం అంటేనే ఇక మీ పేరు సేవా కార్యక్రమం లాగా ఉన్నది. అంటే వెనక తాత ఉన్నది. నాకు ముచ్చట చెప్పే వాడి గురించి. ఇవాళ సేవా కార్యక్రమాల విషయానికి వస్తే మా తాత నందారం నరసింహులు మా ఫౌండర్, ఆయన ఒక మంచి ఉద్దేశంతోన ఆ రోజుల్లోనే ఒక రైస్ మిల్ వేసి ఆ రైస్ మిల్ మీద వచ్చిన డబ్బులతోన ఇవాళ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆలయం నిర్మించడం జరిగింది. ఆలయంతో పాటు గుడికి వచ్చిన భక్తులు ఎవరికి పోదని ఆ రోజుల్లోనే అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కుటుంబంలో సేవ అంటేనే నందారం కుటుంబం అనేది ఒక గుర్తింపు. ఎవరింటికి వచ్చినా ఆకలితో ఎప్పుడు బయటికి పంపలే. ఎవరింటికి వచ్చినా ఇంత అన్నమో మాకు చేతనైంది ఏదో పెట్టినాం. కష్టకాలంలో కూడా ప్రతి ఒక్కరికి దేవుడు తిన్నికి ఏం తక్కువ చేయలేడు కాబట్టి ఆ కష్టకాలంలో కూడా తిన్నికే ఖచ్చితంగా ఇంతనో అంతనో మాకు చేతనైన సాయం చేస్తాము. ఈ రోజు వరకు మా కుటుంబాలను నమ్ముకొని చాలామంది ఉన్నారు. ఆ నమ్ముకున్న వాళ్ళు నిరుపేదలు ఎవరు వచ్చినా పెళ్లిళ్ళకో దానికో దీనికో మంచికి చెడుకు మనకు చేతనైతే సాయం చేసుకుంటూనే ఉంటాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు కూడా ఆ సాయం అనేది నేను ఖచ్చితంగా కొనసాగిస్తున్నా. ఎందుకంటే పేదలు ఒక కుటుంబాన్ని నమ్ముకొని వచ్చి ఈ కుటుంబం కొద్దిగా 10 రూపాయలు దొరుకుతాయంటే వాళ్ళు 10 రూపాయలకు ఆశపడ్డ మనకు చేతనైనంత 5 రూపాయలు కూడా సాయం చేసిన రోజులు ఉన్నాయి. ఇలా ముఖ్యంగా హాస్పిటల్ విషయానికి వస్తే అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసినా నేను రాత్రికి 12 గంటలకు 1 గంటలకు రేవంత్ రెడ్డి సార్లు తిరుపతి సార్లు కూడా ఫోన్లు చేసి ఎత్తి హాస్పిటల్ విషయంలో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేకూర్చేటట్లా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ ఉంటే ఎవరికైనా సరే ముఖ్యంగా ప్రజలు మనల్ని నమ్ముకొని మనల్ని కష్టపడి మనకు ఓట్లు వేసారు కాబట్టి ఆ ప్రజలకు సేవ చేసే భాగ్యం మా దేవుడు మాకు కల్పించాలి. ఇక ముందర కూడా ఆ దేవుడు ఆ భాగ్యం కల్పించుకుంటుంటే ఎన్ని రోజులైనా సేవా కార్యక్రమం అనేది మా ఇంట్లో జరుగుతుంది. ఇంకా 4 నెలల టైం ఉంది, 4 సంవత్సరాల టైం ఉంది. మరి మున్సిపల్ ఏమి కార్యక్రమం చేయాలనుకుంటున్నాను? కొడంగల్ మున్సిపల్ కార్యక్రమం చేసేది ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కొడంగల్ అనేది బాగా వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంత ప్రజలు ఎదగాలి, ఈ ప్రాంత ప్రజలు అందరూ వేరే కాన్స్టిట్యున్సీలు లేక వాళ్ళు కూడా మంచి ఒక స్థాయికి రావాలనే ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంగానే ఇలా మన గవర్నర్ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అక్కడ లగచెర్లలో 2500 ఎకరాలు ఇండస్ట్రీకి కొరకు ల్యాండ్ అక్విజిషన్ చేస్తే కూడా నేను కొడంగల్కు దగ్గర ఉండాలని చెప్పి హుసేన్పూర్ మన కొడంగల్ పక్కన ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు హుసేన్పూర్లో ఒక 300 ఎకరాల భూమి ఉంది సార్, అది కూడా తీసుకున్నాను మొన్న చెప్పిన. ఎందుకంటే ఇక్కడ ఇంకా ప్రజలంతా పేదలు, వాళ్ళకు బతకడానికి మళ్ళీ బొంబాయికో హైదరాబాద్కో మహమ్నార్కో ఎక్కడెక్కడో పోతున్నారు. మహమ్నార్ ప్రజలు, పాలమూరు ప్రజలు, కొడంగల్ ప్రజలు కూడా. కాబట్టి వాళ్ళు బయటికి పోకుండా ఆ ప్రజలు ఇక్కడనే బతికి ఇక్కడనే గడపాలి. వాళ్ళు ఎంతసేపు ఒకప్పుడు కొడంగల్ నుంచి బొంబాయికి రోజు 10 బస్సులు నడిచేటివి, ఇవాళ కొంచెం తక్కువైంది. ఇంకా తక్కువ కాదు, అసలు బొంబాయి కాదు కొడంగల్ ఇచ్చిపెట్టి కొడంగల్కి వేరే ఊళ్ళ నుంచి బతకనికి వచ్చేటట్లు చేయాలనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మేము కూడా అదే లైన్లో పనిచేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు గీత తీసి దాటితే మేము ఆయన ఏదైతే గీత గీసిండో అదే గీతలో మేము కూడా పనిచేస్తున్నాం. ఎందుకంటే ఆయనకు ఒక మంచి టార్గెట్ ఉంది, ఒక విజన్ ఉంది. కాబట్టి మనం కూడా ఆ విజన్లోనే పోవాలి. మనకు కూడా రేపు నాకు ఇంతలో అంతలో గుర్తింపు ఉంటుంది. ఆ విజన్లో పోతే ఆయన ఒక ఉద్దేశంతోనే కొడంగల్లో పనిచేస్తున్నాం. కొడంగల్ అనేది ఇవాళ పక్కన మన సిమెంట్ ఫ్యాక్టరీ కస్తూర్పల్లి దగ్గర మంచి నిక్షేపాలు ఉన్నాయి. దానికి మొన్ననే గవర్నమెంట్ ల్యాండ్ నుంచి గవర్నమెంట్ ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. అది అల్ట్రాటెక్ వాళ్ళు ఎవరో ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు టేకప్ చేస్తున్నారో నిన్న తెలిసింది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే కూడా కొడంగల్ ప్రజలకు ఉపాధి మంచిగా అవుతుంది. ఇలా కొడంగల్ ప్రజలు ముఖ్యంగా ఎప్పటి నుంచో నిరాశపడు పాపం. అసలు కొంతమందిని చూస్తే మాకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళకి బతకలేని పరిస్థితి, నిరుపేద పరిస్థితి. కాబట్టి వాళ్ళను కూడా కొడంగల్ ప్రజలందరినీ ఒక స్థాయికి తీసుకురావాలి. వాళ్ళు కూడా ఇన్ ఫ్యూచర్లో మంచిగా ఉండాలనే ఒక ఉద్దేశం సార్కుంది, మాకు కూడా ఉంది. కాబట్టి అదే బాటలో నడుస్తాం. ఆ కొడంగల్ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగకుండా, ఎక్కడ చేయకుండా వాళ్ళు ఎంబడి మేము ఉంటామని చెప్పి మీకు మామదేవుడు వీడియో తీసుకుంటూ ఉండు. మా ఫోటోలు మా వీడియోలు కాదు, ఊర్లలో తిరిగి మళ్ళీ ప్రజలు కూడా ఏమనుకుంటారు తెలియాలి కదా. ఇంత కష్టపడుతున్నా మన వాళ్ళు కూడా ఏమంటారు తెలియాలి కదా.
అవన్నీ తీసుకొని పోతాయి. వాళ్ళు కూడా చిల్లకాడు ఉన్న వీళ్ళు పార్లమెంట్ కూరగాయల అందరికి పల్లెడు అందరూ కలిసి అది కలిసి చెప్పిన భాష మాట్లాడి వచ్చిన ఇక్కడికి పెద్ద ఇదే మా మున్సిపల్ సార్ది పో అని చెప్పి తోలుకొచ్చిన ఇక మళ్ళీ ఇద్దరు మాట్లాడిపోతారు. పెద్ద బ్యాంక్ అంటే మాది కూడా సంపాదించి మేము భూమి కట్టినాం ఇది కూడా భూస్వాములు అయితే ఇక అర్థమైతే ఉండదు కదా సంపాదించిన భూమికి అదే చెరువు మరి మంచిది. ఓకే.